సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనలు మీ తల్లిదండ్రులకు ఉంటాయి, అదేవిధంగా టీచర్స్కి ఉంటాయి. మీరు గొప్ప వాళ్ళే స్కూల్కి వస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి ఫీజులు అప్పుడే తినేస్తాము, స్కూల్ అయిపోతుంది. కానీ మీరు ఒక గొప్ప వాళ్ళు అయినప్పుడు మా యొక్క స్టూడెంట్ డాక్టర్ అయ్యాడు, మా యొక్క స్టూడెంట్ అమెరికాలో ఇంజనీర్ అయ్యాడు, మా యొక్క స్టూడెంట్ ఒక ఇండస్ట్రీ పెట్టాడు, ఒక 100 మందికి స్కూల్ పెట్టేసి టీచర్లకు ఉద్యోగం ఇచ్చాడు అని మేము చెప్పుకునేటువంటి విధంగా, గర్వపడేటువంటి విధంగా మీ యొక్క 8 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 30 సంవత్సరాల కాలంలో మన పాఠశాలలో చదివినటువంటి ఎంతో మంది విద్యార్థులు మన రాష్ట్రంలోనే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబులు కానివ్వండి, ప్రైవేట్ జాబులు కానీ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద జాబులు కూడా చేస్తున్నటువంటి ఎంతో కంపెనీలటువంటి ఎండీలు, తర్వాత నెక్స్ట్ కెమికల్ ఇంజనీర్లు, చాలా మంది కానిస్టేబుల్స్ కూడా మన పాఠశాల నుంచి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కని విద్య బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులతోటి విద్య నేర్చుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించి ఈ విధంగా మనకి ఇప్పుడు సిఐ గారు ఏ విధంగా మనకు గెస్ట్ గా వచ్చారు, అదేవిధంగా మీరు కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళినట్టయితే అనేక ప్రాంతాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో మిమ్మల్ని ప్రారంభోత్సవాలకి గెస్ట్ గా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి సమాజ ఉద్ధరణకు మీరు తోడ్పడాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, అదేవిధంగా మరి వివిధ రకాల ఐటమ్స్ ఏ విధంగా తయారు చేయాలి, ఎలా ఉంటుంది అనేటువంటి మీరు ఈ విధంగా ఇవాళ నేర్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రుచి చూపించేసి మీకు ఇంత క్వాలిటీ, ఇంత స్టాండర్డ్ ఉందని నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ. అంతా ఏ క్లాస్ మీరంతా? ఈ సంవత్సరం గడిచిపోయింది. వచ్చే సంవత్సరం భావి భారత పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని చెప్పి నరేంద్ర సార్ గారిని కూర్చున్నాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి నరేంద్ర సార్ గారికి, పాఠశాల యాజమాన్యానికి, టీచర్స్కు, మీ అందరికి కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. ఇది ఒక మంచి ప్రోగ్రాము, అందరికి ఫుడ్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అన్నారు. ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి ఏం పని చేయడానికి యూజ్ లేదు, పని చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద ఈ స్కూల్లో చదువుతున్న వాళ్ళు మంచి హోదాకు వెళ్ళినట్టు చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే అది సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరికి గోల్ ఏముంటుంది, ఏం కావాలని ఉంది, ఏమని కావాలని ఉందమ్మా? ఆర్మీకి వెళ్ళాలని ఉంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, గోల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందరికీ సందర్భంగా చెప్పేది ఏంటి అని అంటే, ఎవరికి ఏ గోల్ ఉన్నా ఏది అది సాధించాలి అని అంటే ఈ స్కూల్ లెవెల్లోనే మీరు అది ఆ విధంగా ఆలోచన చేయాలి. అది ఎప్పుడు సాధ్యమే మాట్లాడద్దంతా, చెప్పేది వినాలి. నన్ను ఎందుకు పిలిచి మరి ఇక్కడికి? నేను చెప్తే వినడానికే కదా, మరి ఎందుకు మీరు మాట్లాడుకుంటారు? డిసిప్లిన్ ఉండాలి కదా. డిసిప్లిన్, పంక్చువాలిటీ, రెస్పెక్ట్. ఇంకా ఎవరికి ఇవ్వాలి రెస్పెక్ట్? ఓన్లీ టీచర్స్కేనా? ఇంకా ప్లెడ్జ్ చేస్తాం కదా, ఏం ప్లెడ్జ్లో ఏముంటుంది? దాని మీనింగ్ చెప్పు. నేను ప్లెడ్జ్ చెప్పమంటే దాంట్లో ఏముంటుంది? ఎవరికి రాదా? ప్లెడ్జ్లో ఏముంటుందో ఒట్టిగా చెప్తున్నారంటే చెప్తున్నారా? ప్లెడ్జ్ యొక్క మీనింగ్ ఏంది ఒకసారి చదువుకోండి. ఇప్పుడు నాకు చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఒకసారి నేను ఏం చెప్తున్నా అనేది ఒకసారి చదువుకోండి. దాంట్లో ఎందుకు రాశారు ఆ ప్లెడ్జ్, అందులో ఏమో ఉద్దేశంతో ప్లెడ్జ్ చేస్తున్నాం అనేది ఒకసారి అందరూ చదువుకొని ఎవరెవరిని గౌరవించాలి, దేశాన్ని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, పేరెంట్స్ని గౌరవించాలి, తోటి మిత్రులను గౌరవించాలి, అందరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఆ ప్లెడ్జ్ యొక్క సారాంశం. అంతేనా కదా? మళ్ళీ ఒకసారి చదవండి, ప్లెడ్జ్ తెలుస్తుంది.
మనము నేను ఒకటే అందరికి ఎక్కువసేపు నేను మాట్లాడను, మీరు మాట్లాడినా మీరు వినే ఓపిక లేదు, అంత ఏం తినాలని చెప్పి ఆలోచన ఉన్నట్టుంది. మనము ఏమి లక్ష్యం పెట్టుకున్నా అది చేయాలి అని అంటే మనకు ఎవరి గైడెన్స్ కావాలి? పేరెంట్స్తో పాటు టీచర్స్. మన నుంచి ఎటువంటి ఆశించకుండా ఏ స్వార్థం లేకుండా మనల్ని బాగుపడాలని కోరుకునేది ఎవరు అనుకుంటున్నారు? ఇంకా ఓన్లీ టీచర్స్ అండ్ పేరెంట్స్. మనం బాగుపడాలి, మా పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకునేది ఓన్లీ నిస్వార్థంగా కోరుకునేది ఓన్లీ పేరెంట్స్ అండ్ టీచర్స్ మాత్రమే. వాళ్ళు ఏం చెప్పినా కానీ మీ యొక్క మంచి కోసం మాత్రమే చెప్తారు. కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే టీచర్స్ చెప్పిన మాట, పేరెంట్స్ చెప్పిన మాట కూచా తప్పకుండా, ఇంకా అక్షతలుగా చెప్పాలంటే గుడ్డిగా ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పిన దానికి ఎదురు చెప్పకుండా వాళ్ళు ఏది చెప్తే అది మీ మంచి కోసం చెప్తారు కాబట్టి గుడ్డిగా ఫాలో అయితే, బ్లైండ్గా ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు, మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. అందరికి అర్థమైంది కదా? అందరూ కూడా ఫాలో అయ్యి ఉన్నత స్థానానికి పోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ టమాటా గీరి తెలుసుకోవాలి అందరూ, అందరూ ఏమేమి చేస్తారు ఏంటి అని. నీకు ఇష్టమా బిర్యానీ? కదా హెల్ప్ చేసి కనీసం హెల్ప్ అనేది చేసారు. నువ్వే తయారు చేస్తావా? నువ్వే తయారు చేస్తాం. ఒక్కటి కొంచెం అలా ఏమో తయారు చేసింది కాబట్టి తింటున్నాం. మంచి కల్పమ్మ బాగుండాలి. మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి చెప్పమని చెప్పాలి. పన్నీర్ బాల్స్ తర్వాత మిల్క్లో సాఫ్రాన్ పెటల్స్ ఇంకా టర్మరిక్ పిస్తా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని నేను యాడ్ చేస్తాను. పన్నీర్ని బాల్స్ లెక్క చేసేసి దాంట్లో దాన్ని హీట్ చేయాలా? బాయిల్ చేసేసి దాంట్లో యాడ్ ఓన్లీ వచ్చిన
మీరేం చేస్తారు అమౌంట్ పిక్నిక్ వెళ్తారా ఏం చేస్తారు పిక్నిక్ వెళ్ళి మనీతో ఏం చేస్తారు అది ఇస్తే మీరు నేను పట్టారా ఏమున్నాయి టమాటా గీరి తెలుసుకోవాలి అందరూ అందరూ ఏమేమి చేస్తారు ఏంటి అని నీకు ఇష్టమా బిర్యానీ కదా And they eat how much? Eat 5 rupees, very cheap. Chicken? How much cost? 30 rupees each packet, total packet. చెప్పాలి మరి 30 rupees అంటే 30 rupees each packet అని చెప్పాలి 30 rupees అంటే మొత్తం చికెన్ ప్రాన్స్ మటన్ ఏ దయ ఉందా వడానే ఉందా ఈచ్ 10 rupees ఒకటైనా ఇస్తున్నారా ఒక పీస్ అయినా ఇస్తున్నారా ఎంత ప్లేట్ 10 rupees ప్లేట్ ఎలా చేస్తారు బిర్యానీ చికెన్ లేదా మిగిలిన నీతో ఇంటికి పంపించాలి
పేరు అరుణ్ కుమార్. నేను ఇక్కడ పాపిరెడ్డి నగర్లో నివసిస్తుంటాను. ఈరోజు రాజధాని హై స్కూల్ పాపిరెడ్డి నగర్లో నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్ట్ F3 అనే కంటెస్ట్కు హాజరవ్వడం జరిగింది. ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి అన్ని క్లాసెస్ స్టూడెంట్స్ కలిసి వారి కొత్త వెరైటీస్తో ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని స్కూల్ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇలాంటి ఫుడ్ ఫెస్ట్ అనేది నేను ఇంతవరకు ఇక్కడ ఏ స్కూల్లో చూడలేదు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కొత్త వెరైటీలతో వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ లో కాస్ట్ 10-20 రూపీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా టేస్టీగా చేస్తున్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఇలా కండక్ట్ చేయడము, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడము, పేరెంట్స్ దానికి సపోర్ట్ చేయడము చాలా బాగా అనిపిస్తుంది. అన్ని క్లాస్ రూమ్స్ ఎవరి వాళ్ళ క్లాస్ రూమ్స్లలో అన్ని రకాల ఫుడ్స్ తోటి అందరినీ వెల్కమ్ చెప్తున్నారు. చాలా కూల్గా చాలా నీట్గా అన్ని ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కూడా. ఇది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ స్కూల్ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. హాయ్ అండి, నేను పాపిరెడ్డి నగర్ రాజధాని హై స్కూల్కి వచ్చాను. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. నా పేరు రోజారాణి. పిల్లలందరూ ఎక్సైటింగ్గా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతా చాలా బాగున్నాయి. ఫుడ్ ఫెస్టివల్లో అన్ని వెరైటీస్, ఆల్మోస్ట్ అన్నీ నాన్ వెజ్, వెజ్, స్వీట్స్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగా ఎక్సైటింగ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు అందరూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎట్లా చేశారనేది కూడా రెసిపీని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుందండి. మై నేమ్ ఈజ్ కవిత, టీచర్ తెలుగు. మై స్కూల్ నేమ్ ఈజ్ రాజధాని హై స్కూల్. ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందండి మా స్కూల్లో. ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు ఫుడ్స్ ఇంటి నుండి తయారు చేసుకొని రావడం జరిగింది. ఇక్కడ మా పిల్లలు చాలా ఆరోగ్యానికి కావాల్సినవన్నీ ఏమి పోషకాలు అందుతాయో వాటికి సంబంధించినవి అండ్ పిల్లలకి నచ్చిన ఐటమ్స్, ఇష్టమైనవి, ఇష్టపూర్తిగా తినేవి, స్వీట్స్, హాట్స్. नमस्ते आप सभी को. मेरा नाम रोहन है. मैं 4th कक्षा में पढ़ता हूँ. मेरे स्कूल का नाम राजधानी हाई स्कूल. आज हमारे स्कूल में फूड फेस्टिवल है. हम सब कोई अलग अलग वैरायटी फूड्स बनाए हैं. मैं बनाया हूँ आलू पराठे. आलू पराठे में यूज़ क्या करते हैं? आलू, आटा, धनिया पत्ता, जीरा. Thank you. Morning everyone. My name is Vishwanath. I am studying in 4th class. My school name is Rajdhani High School. I am studying in 4th class. My class teacher name is Kavita teacher. Today my item is Puliyora. Today high school celebrations food festival. Thank you. मेरा नाम रेणु देवी है. राजधानी स्कूल में पकौड़ी खरीदे, आइसक्रीम खरीदे. अच्छा यात्रा लगा है, देखने आए. నా పేరు హేమ. నేను రాజధాని హై స్కూల్లో చదువుతున్నా. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈరోజు నేను బేల్పూర్ అనేది చేసిన అది ఈరోజు అందరూ మా స్కూల్కి అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రిన్సిపల్ పేరు యాద నరేంద్ర సార్. Thank you. Good morning to everyone. Myself El Hashita. I am studying in 9th class A section. Today we are conducting food festival in our Rajdhani High School. My item name is Rasgulla. It is very spongy and milky. So in our school it is very like a celebration, like program, and parents are encouraging very well to eat this. Thank you. My feeling was it is very thankful to me because it is a learning process also, how to make and how to treat the people to eat. నా పేరు హాస్ని. నేను రాజధాని హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నారు. ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా నేను బిస్కెట్ చాట్ చేసిన బిస్కెట్ చాట్లో ఫస్ట్ బిస్కెట్ని తీసుకొని అందులో ఆలూ స్టఫ్ సమోసాకి ఎలా ప్రిపేర్ చేస్తారో అలాగే ప్రిపేర్ చేసి బిస్కెట్ పైన పెట్టాలి. తర్వాత ఆనియన్ చాప్డ్ వేసి దాని తర్వాత టమాటో సాస్ వేసాక సేవ్ వేయాలి. అంతే. థ్యాంక్ యూ. నా పేరు దివ్య మిశ్రా.
నేను 9వ తరగతిన చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ ఫన్ ఫెస్ట్ జరుపుకుంటున్నాం మేము. అయితే దీనిలో నేను కూడా పాల్గొంటున్నాను. మేము చాలా మా క్లాస్ రూమ్ని చాలా మంచిగా డెకరేట్ చేసినాము. ప్లస్ మేము చాలా ఫుడ్ ఐటమ్స్ చేసినాము. ఎంజాయ్మెంట్ కోసం పేరెంట్స్కి మంచిగా టేస్ట్ ఫుడ్ చూపించాలి, డిఫరెంట్ స్టేట్స్ ఫుడ్స్ చూపించాలని ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ఫుడ్ని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి ఏదైనా ఫుడ్ని తీసుకొని మేము ప్రిపేర్ చేసినాం దాన్ని. సో నేను పాపడి చాట్ ప్రిపేర్ చేసిన, అది ఫేమస్ ఢిల్లీ నుంచి. థ్యాంక్ యూ. ఇది రాజధాని హై స్కూల్. ఇక్కడ మా పాప చదువుతుంది యూకేజీ చాందిని. ఫుడ్ ఫెస్టివల్ గురించి వచ్చాము ఇక్కడికి. చాలా బాగున్నాయి, పైన కింద కూడా బాగా అరేంజ్ చేశారు, అన్నీ బాగున్నాయి. కింద 10th క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, యూకేజీ, నర్సరీ అందరూ కూడా చాలా బాగా ఐటమ్స్ అన్నీ రెడీ చేశారు. అన్నీ టేస్ట్ చేసినాం, చాలా బాగున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడ సారు రాజధాని హై స్కూల్లో పిల్లలకి ఫుడ్ ఫెస్టివల్ చేయడము చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా మంచిగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకొచ్చారు. పేరెంట్స్ కూడా అందరు బాగా సపోర్ట్ చేశారు. మా పిల్లలకు కూడా నేను చేశాను, చాలా బాగుంది. అందరూ చూస్తే బాగా అనిపిస్తుంది. మా పాపలు కూడా చేశారు, బాగుంది. మేము ఎప్పుడు ఇలా చూడలేము, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.